ఈ విషయం మీకు చెప్పాల్సిందే ఖచ్చితంగా. మటన్ కూడా వేస్తున్నారు. పీసులు మాత్రం భలే ఉన్నాయి చూడండి. ఆ సైజ్ అయితే మాత్రం భలే నచ్చింది నాకు. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే వద్దు అంటున్నాడు ఆయన. మీరు నిజం అనుకుంటే వచ్చి ఒకసారి తినండి. ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను నేను. అది ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను. ఏ స్టార్ హోటల్ కైనా సరే నా బిర్యానీ వచ్చి తిని చెప్పమనంటున్నాను నేను. కలర్ భలే వచ్చిందన్న. పైన డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుందండి బిర్యానీ. పైన నెయ్యి కూడా గుమ్మరిచ్చేసారు. ఆయన చెప్తే ఏదో అనుకున్నా కానీ నిజంగా సూపర్. చెప్పి మరి కొట్టడం అంటే ఇదే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు అయితే ఒక సూపర్ వీడియో చేస్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. దానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఎందుకంటే చాలా మంది ఇప్పటికి కూడా అడుగుతున్నారు. ఈ విషయం మీకు చెప్పాల్సిందే ఖచ్చితంగా. లాస్ట్ ఒక 8-9 months బ్యాక్ అనుకుంటా, గుంటూరు బాపట్ల డిస్టిక్ లో ఉన్న పొన్నూరు దగ్గర ఉన్న చందోలు అనే ఒక ఊర్లో ఒక బిర్యానీ షాప్ చేసాం అన్నమాట. ఆ వీడియో పెట్టాము, మంచి రీచ్ వచ్చింది దానికి. అయితే ఆ వీడియో గురించి చాలా మంది అన్న ఆ వీడియో ఏమైంది బ్రదర్, ఆ వీడియో ఏమైంది అని చాలా 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 కామెంట్స్ పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు కూడా పెడుతున్నారు. అంటే ఇప్పుడైతే ఆ వీడియో లేదు, ప్రైవేట్ లో పెట్టేశాను అనుకోండి. ఎందుకంటే అక్కడ క్రౌడ్ పెరిగిపోవడం వల్ల, ఇంకా జనాలు ఎక్కడెక్కడి నుంచో రావడం వల్ల, సో అక్కడ ఏంటంటే రోజుకి ఎంతమందికి అనే చేయగలుగుతారన్నమాట పాపం. సో అందుకని వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తే ఆ వీడియో తీసాను. అదనమాట మ్యాటర్. అర్థమైంది కదా? ఆ వీడియో అందుకు చాలా మంది కనబట్టలేదు అన్నమాట, ప్రైవేట్ లో పెట్టేశాను యాక్చువల్ గా. అది మ్యాటర్. అయితే ఈ రోజు సిమిలర్ గా దానికంటే బాగుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఒక వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. నాకు చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది అన్నమాట. ఆ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చూడంగానే వెళ్ళి తినాలనిపించింది. అండ్ అలాగే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా ఆ వీడియోస్ లో చూసి నేను ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి ఖచ్చితంగా టేస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా నచ్చదు అనే పదమే ఉండదంట. వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. అయితే నేను ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడ ఉందంటే మంగళగిరిలో ఉందన్నమాట. మంగళగిరి మెయిన్ రోడ్డు మీద అనుకుంటా. ఎక్కడ ఉంటది ఏంటి అన్ని మీకు చెప్తాను. ఆ బిర్యానీ పాయింట్ కాజా బిర్యానీ పాయింట్ అనమాట. ముందైతే అసలు ఇదంతా కాదులే కానీ ముందైతే అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా అసలు ఆ బిర్యానీ ప్రిపరేషన్ అదంతా తీసుకొని అప్పుడు బిర్యానీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి. మొత్తానికైతే నేను మీకు చెప్పిన ప్లేస్ కి అయితే వచ్చేసానండి. వెనకాల కనిపిస్తుంది కదా, యాక్చువల్ గా ఇది హోటల్ అయితే కాదనమాట. ఇక్కడ ఏంటంటే తయారు చేస్తారు. ఫస్ట్ అయితే మనం లోపలైతే ముందు ప్రిపరేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒక చిన్న ప్లేస్ ఒకటి ఉంది. ఈ ప్లేస్ లో మనకి మేకింగ్ అయితే చేస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద అనమాట. ఇదేంటంటే యాక్చువల్ గా కట్ట అంట. ఫస్ట్ కట్ట రెడీ అవుతుందంట. చూస్తున్నారు కదా మొత్తం కట్టెల పొయ్యి మీద. ఇదేంటన్నా మొత్తం ఏదైనా కట్టెల పొయ్యి మీద చేస్తారా? హిందీ. ఓకే. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే చికెన్ ఫ్రై అయినా ఏదైనా సరే మొత్తం కట్టెల పొయ్యి మీదే తయారవుద్దంట. బిర్యానీ రెడీ అవ్వాలంటే అదే మనం ఈ ప్లేస్కి వచ్చాం కదా, ఈ ఓనర్ గారు అయితే రావాలంట. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు బిర్యానీ ఎక్కిస్తారంట. అంతలో ఈ కట్ట చికెన్ ఫ్రైలు అయితే రెడీ అవుతున్నాయి. ఈ పక్కన ఇక్కడ చూడండి చికెన్ మనకి వాష్ చేసి ఒక గంపలో వేస్తున్నారు అనమాట. ఇది బిర్యానీకి అండి. ఇది బిర్యానీకేనా? ఓకే. పూరా హిందీయా? మొత్తం హిందీయేనమ్మా. ఎలా మీకు తెలుగు వచ్చా? అదే మా తెలుగు మాట్లాడతారుగా, మిగతా వాళ్ళందరికీ తెలుగు వచ్చా? కొంచెమా? అర్థం కాదా? హిందీలో మాట్లాడాలి అయితే. సర్లే ఏదైతే ఉంది. సో అది మ్యాటరు. ఇక్కడ చికెన్ ఫ్రై, అక్కడ కట్ట, ఇక్కడేమో చికెన్ క్లీనింగ్ అది అవుతుంది. ఇది బిర్యానీకి అనుకుంటా రెడీ చేస్తున్నారు. బాయ్ ఈ బిర్యానీ హండీయా? ఓకే, బిర్యానీ హండీ అంట. నీట్గా శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు టైం యాక్చువల్గా ఎంత అయిందంటే 9:10 అవుతుంది అనమాట. మనం యాక్చువల్గా ఎస్పెషల్గా వచ్చింది మేకింగ్ తీసుకోవడానికి. ఫస్ట్ మేకింగ్ అంతా ఎలా చేస్తున్నారు ఏంటి అదంతా చూడడానికి అనమాట. మన వీడియో అంటే మరి మేకింగ్ లేకపోతే ఎలా చెప్పండి. సో అదనమాట. కట్టలే కదా ఆల్రెడీ వేడైతే దరదలు ఆడిపోతుంది. ఇది చికెన్ ఫ్రై కంటండి. అక్కడ రెడీ అవుతుంది కదా గ్రేవీ, దానికి పసుపు ఉప్పేసి బాయిల్ చేశారు అనుకుంటా. మనకి ఓవరాల్ గా కిచెన్ అయితే ఇదండి. ఇక్కడేమో కట్టెల పొయ్యి సెటప్ ఉంది, వెనకాల కట్టెలే ఉన్నాయి. ఇదనమాట ఇక్కడ మిగతాదంతా. ఇక్కడ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ క్లీనింగ్, ఇది మ్యాటర్ అయితే ఓవరాల్ గా. బిర్యానీ ప్రిపరేషన్ చేసే ఓనర్ గారు అయితే వచ్చారు. హాయ్ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫోన్ చేసి అడగంగానే తీసుకోండి, మీకు ఏం కావాలో ప్రిపరేషన్ తీసుకోండి అన్నారు. చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ ఏంటి సార్ అసలు మన దగ్గర మన స్పెషాలిటీ ఏంటండి? స్పెషాలిటీ ఏంటంటే సార్ అక్కడిది వేరు ఇక్కడిది వేరండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చికెన్ ఉంది. ఈ చికెన్ లోపల నుండి మొత్తం ఇలాంటి ఐటమ్ అంతా తీసేస్తాం సార్. ఈ వేస్ట్ అనేది తీసేస్తాం. ఈ వేస్ట్ ఎందుకు తీస్తామంటే దీనివల్ల ముందు కస్టమర్ కి ఇన్ఫెక్షన్ అయింది. కస్టమర్కి ఇన్ఫెక్షన్ అయింది. దీనివల్ల అన్నం కూడా వాసన వస్తుంది. అందుకనేసి మనకు ఏంటంటే కాటా ఇప్పుడు 15 కిలోలు 20 కిలోలు వచ్చింది అనుకోండి, ఆ 20 కిలోలకి దాదాపు ఒక 3 కిలోలు డస్ట్ అలా పోయింది.
ఆ డస్ట్ వలన మనకి ఏంటంటే హ్యాపీయే కానీ నష్టం అనేది చూసుకోం మేము. ఆ డస్ట్ తీస్తేనే కస్టమర్కి తృప్తిగా హ్యాపీగా తినగలడు. అది సార్ ఇది మెయిన్ ఇది. ఆ తర్వాత మటన్ కూడా మనం అక్కడ జనాలకి 850 రూపాయలకి ఇస్తుంటే మనకు 1000 రూపాయల కోసం 1000 రూపాయలు కుట్టించుకుంటున్నాం. కావాలంటే అక్కడికి తీసుకెళ్తాం మిమ్మల్ని, మీకు డైరెక్ట్ లైవ్లోనే ఇస్తాను. నాటు పిల్ల ఎక్కడ ఉందో అది ఏరుకొని మరీ నీకు కోపించుకుంటాను. కొట్టించే దగ్గర చెప్తున్నారా? మాంసం మటన్ కొట్టించే చాట కూడా మీకు లైవ్ తీసుకెళ్తాం మిమ్మల్ని. చూడండి మా దగ్గర నిజం ఉందా లేదా అనేది మీకే తెలుసు. లేదు నేను ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా వీడియోలు చూసి వచ్చానండి. ఓకే, మీరు మీ సొంత పేజ్ లో కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో అవును ధైర్యంగా చెప్తున్నారు కదా, అవును రండి మా దగ్గర మంచిగా దమ్మున్న బిర్యానీ ఉంటది, అవును నచ్చిద్ది ఖచ్చితంగా 100% గ్యారెంటీ అని చెప్పేసి అన్నారు. అందుకని నేను ఎస్పెషల్ గా రావడం జరిగిందండి ఈ రోజు. అవును ఎక్కడ విజయవాడ నుంచి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, మంగళగిరిలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు కూడా మీకు కూడా చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళకి ఎలాగో మీకు చెప్పాను నిజం ఎంతో అబద్ధం ఎంతో మీ నోటితో మీతో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే నిన్న ఫోన్ చేసి ఏమండి ఇలాగ మీ వీడియో తీద్దామంటే ఆయన అన్న ఫస్ట్ మాట ఏంటంటే మీరు రండి సార్, కాకపోతే నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే వద్దు అంటున్నాడు ఆయన. అది బాగా నచ్చింది నాకు. అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్ మీకు అసలు? భగవంతుడు ఇచ్చింది విద్య సార్ ఇది. ఇప్పుడు రెస్టారెంట్ పెట్టాలన్నా మంచి పుట్టిన తర్వాత అమ్మ నడకలు నడిపించింది. ఇది కూడా ఒక వ్యక్తి దగ్గర పని నేర్చుకుంటేనే కానీ పని వస్తుంది. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉంది, నేను గోల్డ్ ఫీల్డ్లోని, గోల్డ్ ఫీల్డ్ నుండి ఆల్రెడీ ఇది తెచ్చుంది నాకు. గోల్డ్ ఫీల్డ్ లో కూడా 60 మంది పిల్లలకి పని నేర్పించిన మేస్త్రి నేను. 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు గోల్డ్ ఫీల్డ్ లో. గుంటూరు డిస్ట్రిక్ట్ సెక్రటరీ నేను. గుంటూరు డిస్ట్రిక్ట్ సెక్రటరీని నేను. ఏసీలో తిరిగాను, ఏసీలో వచ్చాను, ఎంజాయ్మెంట్ చేశాను. కానీ ఈ రోజు ఈ పొయ్యిల దగ్గర ఎంత హార్డ్ ఉంది మీకే తెలుస్తుంది ఇక్కడ. కానీ ఈ హార్డ్ నేను భరించాలి అనుకుంటే నేను ఆ పని నేర్చుకోవాలి. ఆ పని నేర్చుకుని ఇక్కడికి వచ్చాను అనమాట. అందుకనే ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి అనమాట. నేను సాధిస్తాను. ఇప్పుడు ట్రాస్ చేస్తాం, క్రికెట్ ఆడటానికి వెళ్తాం, గెలుస్తామని వెళ్తాం లోపలికి, అంతే కదా. ఓటం అనేది చేయము, ఏదైనా పైవాడిదే. అంతే, ఆయనే నేర్పిస్తారు మొత్తం. ఇదేమో ఫ్రై సార్. ఇది చెప్పారండి మన వాళ్ళు, ఆల్రెడీ అడిగాను. ఓకే, ఎంతకాలం అవుతుందండి స్టార్ట్ చేసి? ఇది 18 సంవత్సరాలు ఇది సార్. ఇంత ముందు వడ్లపూడి సెంటర్ లో ముద్రా షాపింగ్ మాల్ ఎదురుగా కాజాబాయి బిర్యానీ పాయింట్ ఉంది. అక్కడి నుండి తీసుకుని అదే పేరు, ఇప్పుడు ఇదే పేరు సార్. ఇదే పేరు, అప్పుడు కూడా అదే పేరు, ఇప్పుడు కూడా ఇదే పేరు. అదేంటంటే అక్కడ అమ్మటం వల్ల నేను రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చినా గానీ నా వ్యాపారం ఎక్కడికి పోలేదు. నాకు ఇన్స్టాగ్రామ్ అవసరం లేదు, నాకు యూట్యూబ్ లో అవసరం లేదు, ఇన్స్టాగ్రామ్ అవసరం లేదు. దీన్ని ధైర్యంగా మా దగ్గర దమ్ము ఉంది బిర్యానీలో, రండి ఒకసారి టేస్ట్ చేయండి అంటున్నారు. అంతే. ఇన్స్టాగ్రామ్ కూడా నేను పెట్టాలనుకుంటే అక్కడ పెడితే ఇవాళ నాది కొన్ని లక్షలు వెళ్ళిపోయేది. అవును. కానీ మీలాంటి వ్యక్తి ఒక అతను వచ్చి, భాయ్ నీ ఫోటో ఒక్కసారి బయటికి రానిచ్చు, నీకే తెలిసి దాని వాల్యూ అన్నారు. అదే విధంగా నేను ఒక ఇన్స్టాల్ చేశాను. అందులో సింగిల్ గా నేను చేసిన దానికే లక్షల మంది నాకు నెలలో 10 లక్షల మంది ఎంతో మంది నాకు యాన్సప్ చేశారు, చూశారు, వీడియో చూశారు. ఇక అక్కడి నుండి అంటే నాకు ఇంత వాల్యూ ఉన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి కదా. అందుకని నేను కూడా ఇన్స్టాగ్రామ్ వీడియో చేయటం మొదలెట్టాను. ఈ రోజు నా వీడియోస్ వచ్చేసి 7,000 ఫాలోవర్స్ ఉన్నారు నాకు. 7,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 7,000 ఫాలోవర్స్ కూడా నేను ఒకటే అంటున్నాను, దయచేసి ప్రతి సాట కూడా వీడియోలు తీస్తారు, అవన్నీ నిజం అని అనుకోవద్దు. మీరు నిజం అనుకుంటే వచ్చి ఒకసారి తినండి. ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను నేను, ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తున్నాను. ఏ స్టార్ హోటల్కైనా సరే నా బిర్యానీ వచ్చి తిని చెప్పమని అంటున్నాను నేను. అంతే, చూసుకోండి. ఎంతకన్నా ఓపెన్ ఛాలెంజ్ నేనైతే అక్కడ చూడలేదు. అయితే ప్రిపరేషన్ చూపించండి సార్ మాకు. ఇప్పుడు ఇది ఫ్రై అండి. ఓకే, ఇది 20 కిలోలు 25 కిలోలు ఫ్రై సార్. ఓకే. చికెన్ కొట్టినప్పుడు ఇలా ఉండదండి ముక్క. దీన్ని బాయిల్ చేసి ఈ విధంగా అయిపోయింది. దీంట్లో ఉన్న డస్ట్ కూడా, ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసి చేస్తారు కదా. అవును, దీంట్లో ఉన్న డస్ట్ కూడా ఎంత బయటకు వెళ్ళిపోయి ఉంటుంది మీరే ఆలోచించారు. అవును, ఇది కాట వేసుకోండి కావాలంటే. పర్లేదు. ఇది 20 కిలోలు తీసుకొచ్చా, దాదాపు ఇందులో 3 కిలోలు మాంసమే బయటకు వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం అక్కడ ఉడకబెట్టి డస్ట్ ని తీస్తాం దీంట్లోది. డస్ట్ ని తీసి బాగా బాయిల్ అయిన తర్వాతే ఇది పెడతాం. ఆ తర్వాత ఇక్కడ చేస్తాం. ఇందులో కొబ్బరి, జీడిపప్పు పేస్ట్, నువ్వులు, గసగసాలు, ఇవన్నీ ఐటమ్ కలిపితే ఈ ఫ్రై తయారైతుంది. ఓకే, ఇంకా డైరెక్ట్ ఇవన్నీ వేయించేసి బాగా అందులో వేసిన తర్వాత ఇందులో కూడా వేసిన తర్వాత కూడా బాగా బ్రౌన్ రావాలా. మామిడికాయ పచ్చడి ఏ కలర్ లో ఉంటుందో ఎలా పట్టిద్దు ముక్కకి ఆ విధంగా దీన్ని పట్టిస్తాము. ఓకే, మొత్తానికి సెమీ గ్రేవీ టైప్ వస్తుందండి. అది
ఇదేమో కట్ట అండి. ఈ కట్ట, ఓకే. ఈ కట్ట కూడా అండి మనం ఇంత ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తున్నామంటే మెయిన్ అన్నంలో కలుపుకునేది కట్టే కాబట్టి ముందు ఇక్కడ బాగుంటేనే మిగతా వస్తువులు బాగుంటాయి. అవును, మిగతా వస్తువులు బాగుంటాయి. దానికోసం దీన్ని ముందు మెయిన్ చేస్తాం. ఇది రెడీ చేసిన తర్వాత దాని జోలికి వెళ్తాం అనమాట. బిర్యానీ భగవంతుడు దీన్ని ముందు సక్సెస్ఫుల్ చేయాలి. ఇంకేం కాంబినేషన్ ఇస్తారండి కట్ట కాకుండా? గోంగూర ఉంది, పెరుగు చట్నీ ఉంటుంది. పెరుగు చట్నీ, ఆ రెండు కాంబినేషన్. కట్ట, గోంగూర, పెరుగు చట్నీ. మా కస్టమర్లు కూడా నీకు కట్ట లేకపోయినా పర్లేదు కానీ మీ బిర్యానీ ఉట్టి బిర్యానీ తినేస్తా ఉంటారు. ఉట్టి బిర్యానీ అన్లిమిటెడ్ మన దగ్గర. అన్లిమిటెడ్. ఎంత అండి కాస్ట్? ఎంత? 150 రూపాయలు చికెన్. మటన్ 400 రూపాయలు. అది కూడా అన్లిమిటెడ్. పీస్ మాత్రం లిమిటెడ్. అంతే. పీస్ ఫస్ట్ టైం ఇస్తాము, ఆ తర్వాత రైస్ ఎంతైనా ఇస్తాం. మేము ఒకటే అడుగుతాం కస్టమర్ని, మీరు ఇచ్చిన డబ్బులకి విలువ కట్టుకోబాకండి. నాకు ఇచ్చానని కాదు, ఇది మీ హోటలు, ఇది మన హోటలు. మీరు ఇక్కడ మీ ఇంట్లో ఎలా తింటున్నారో అదే విధంగా మీరు తిని వెళ్ళాలి ఇక్కడ. అయ్యా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అడుగుతానే ఉంటా. ఆపయ్యా అని అన్ని వరకు పెడతానే పోతాను అన్నాను నేను. ఇది నిజం. ఇది అదే సార్, ఇది అక్షరాల నిజం. 150 రూపాయలకి ఒక పీస్ వస్తుందండి. ఎలా? 2 పీస్ వస్తాయి. 2 పీస్, ఒక లెగ్ పీస్ వస్తుంది, అందులో ఏదైనా ఒక పీస్, బాడీ ఏదో ఒక పీస్ ఉంటుంది. కంపల్సరీ మాత్రం లెగ్ పీస్ కంపల్సరీ. అది ఓకే. ఇప్పుడు ఈ రోజు మటన్ ఉండదండి? ఈ రోజు మటన్ ఉండదు, కానీ ఇవాళ మీకు మటన్ తినిపించాలని నా తృప్తి కోసం నేను వచ్చాను అన్నమాట. సోమవారం రోజు మటన్ అసలు మేము ఈ రోజు కూడా వ్యాపారం ఉంటుంది మటన్ కోసం, కానీ సోమవారం రోజు ఫస్ట్ నుండి మనం అలవాటు చేశాం కాబట్టి మటన్ మేము ఇవాళ కావాలని మీకోసం నేను మటన్ తెప్పించాను. నిజం అనేది విజయవాడ సిటీ మొత్తానికి తెలవాలా. నీ తీసుకున్న దానికి ప్రైజ్కి ఇచ్చేదానికి కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా. మటన్ ఎంత అన్నారండి కాస్ట్? 400 రూపాయలు. 400. ఎన్ని పీసులు వస్తాయండి? 2 పీస్ వస్తాయి, 120 గ్రామ్ పీస్. 120. అది కూడా తీసుకొస్తాను మీకు. ఇక్కడ లైవ్ ఇస్తాను, ఆ లైవ్ లోనే కాట కూడా ఇక్కడ ఉంది. ఒక పీస్ ఎంత ఉందనేది మీరే చూసుకోవచ్చు. అది 100% గ్యారంటీ ఇస్తాను. అది కూడా విషయం. అలాగే సార్, అలాగే. అది విషయం. సరే చూద్దామండి. అయితే మొత్తం మేకింగ్ చూపించండి సార్. మీరే తయారు చేస్తారండి? అవును, నేనే తయారు చేస్తాను. బిర్యానీ రోజు నేనే తయారు చేస్తాను. ఎంతైనా నేనే చేస్తాను. కానీ ఇతను నా కొడుకులు అంటాడు. ఈ కొడుకు లేకపోతే నేను లేనట్లే. ఎందుకంటే ఇతను నాకు మొదటి నుండి అతను 200 రూపాయల జీతానికి వచ్చినోడు ఇవాళ 22,000 రూపాయల జీతానికి చేశాను. ఆయన ఒకటి నమ్ముతాను, లోపల ఒక అతను ఉన్నాడు. ఇతనేమో వచ్చి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇతనికి అలవాటు చేస్తాను ఇప్పుడు. అది విషయం. ఈమెమో వచ్చి ఒక 2 నెలల్లో నెల అయింది అంతే. మెయిన్ ఎవరైనా అడుక్కున్న వాళ్ళు వచ్చి ఆకలి అంటే వాళ్ళకి కూడా ఫ్రీ అన్నాం నాది. నేను ఇంకా ఇంతకు మించి ఇంకేం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. సరే, ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, సోమవారం పూట మటన్ ఉండదంట. యాక్చువల్గా నేను వచ్చింది మండే కాబట్టి ఈరోజు మనకి చూపించడానికి ఎలా ఉంటుందో టేస్ట్ చూపించడానికి కోసం ఈరోజు మటన్ తెచ్చి బిర్యానీ చేస్తున్నారంట. అది ఓకేనా? సో అయితే ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు. సో ఇది బిర్యానీ కదండి? అవును, ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఫస్ట్ అయితే మనకి ఆయిల్ వేసారు కొంచెం. తర్వాత ఏంటి సార్? ఈ లవంగా, చెక్క, యాలుక్కాయ మసాలాలు వేస్తున్నారు అనమాట. పొయ్యి మీద ఎక్కించక ముందే స్టార్ట్ చేస్తున్నారు. అవును. సో అయితే ఇప్పుడు చూద్దామండి. హండి ఎక్కిస్తారంట. కట్ట అయిపోయినట్టేనండి? ఇంకా చాలా పని ఉంది దానికి. ఇంకా పని ఉందా? ఎక్కడ కూడా మట్టి అనేది ఇదనేది కనపడకుండా. అవునండి, బాగుంది, క్లీనింగ్ బాగుంది. ఇప్పుడు ఇది నాకేదో ఘాటు కనపడింది. ఆ ఘాటు ఏంటనేది చూశాను, దాన్ని ఇదిగో తీశాను. అది నీ ప్రత్యేకంగా నేను పరీక్షిస్తాను మొత్తం. ఎన్ని సైజు కూడా బాగుంది సార్. ఇది ఈ లెగ్ పీస్ ఒకటి పడుతుంది, ఈ పీస్ ఒకటి పడిద్ది. 150 రూపాయలు. 150 రూపాయలు. రైస్ తిన్న వాళ్ళకి తిన్నంత. అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ 150 రూపాయలు అంట. అన్లిమిటెడ్ రైస్. మీకే తెలిసిందిగా. తయారైన తర్వాత మీరు తినిన తర్వాత నేను చెప్పిన మాటల్లో నిజం ఉంటే ఓకే, నిజం లేకపోతే మాత్రం భగవంతుడే నన్ను చూసుకుంటాను. లేదు సార్, నేను కూడా మా వాళ్ళకి ఏంటంటే ఉన్నది ఉన్నట్టే చెప్తాను సార్, ఎలా ఉంది నిజంగా అనేది. నాకు అదే నచ్చుద్ది, మీరు అదే చెప్తున్నారు అంతే. అది సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే చికెన్ వేసారండి, బాయిల్ చేసిన చికెన్. ఇప్పుడు చూడండి బాగా కలుపుతున్నారు మొత్తం అంతా కూడా. ఇది కూడా వెంటనే అయిపోదంట, బ్రౌన్ కలర్లోకి రావాలంట మంచిగా. ఇందాక చెప్పారు కదా ఆవకాయ పచ్చడి టైప్ రావాలంట అది. సో ఇక్కడ చూడండి మనకేంటంటే ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఎక్కిచ్చారు. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ అండి, అది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేపుతున్నారన్నమాట. ఇది చికెన్ కదండి? చికెన్. మటన్ అయితే ఇంకా తేలేదంట, మటన్ తీసుకొస్తారంట. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తారు, అంతలో చికెన్ అయితే రెడీ అవుతుంది. ఈ ప్రిపరేషన్ చూసి మటన్ కూడా చూద్దాం. మనం చూసేలోపు జస్ట్ ఇప్పుడే టమాటా కూడా వేసారండి. స్పీడ్గా అయిపోవాలి, కట్టెలు పోయి కాబట్టి. నేను అలా ఫోన్ ఆన్ చేసేలోపు
వేస్తున్నారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోన్ హీట్ ఎక్కిపోతుంది ఉండట్లా. ఇప్పుడు కెమెరాతో తీయట్లా, మామూలు మన ఫోన్తో తీస్తున్నాను. ఇంకోటి చికెన్ వేస్తున్నారు. చికెను దాంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు ఇవి వేసారండి. ఫోన్ ఏంటంటే యాక్చువల్గా హీట్ ఎక్కిపోతుంది అనమాట భయంకరంగా. కట్టెలు పోయి డైరెక్ట్గా దానికి తగిలి, అది మ్యాటర్. ఇదిగోండి చికెన్ వేసిన తర్వాత చూడండి ఒకసారి. పీస్ అయితే భలే కనపడుతుంది అసలు, చాలా పెద్ద ముక్క చూడండి, లెగ్ పీస్ కానీ ఇది కానీ. అలాగే పెరుగు కూడా వేసారండి ఇప్పుడే, జస్ట్ పెరిగేసి అలా మిక్స్ చేశారనమాట. చూద్దాం, ఇది ఉడకాలనుకుంటే నాకు తెలిసి. ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. చికెన్ కూడా ఉడికిపోయిందంటండి. ఇప్పుడు ఏంటంటే బాస్మతి బియ్యం కూడా క్లీన్ చేస్తారు నీట్గా, అక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా దాంట్లోకి తిరగేస్తారంట. చూద్దాం. ఇదిగోండి తీశారు చికెను. స్మెల్ బాగుంది కానీ మొఖం మామూలుగా అదిరిపోతుంది అన్న. పక్క ఉండాలా కొంచెం పక్క ఉండి కొద్దిగా జాగ్రత్త బాయ్. రైట్. ఇప్పుడు ఎంతసేపు అవుద్ది కాజాబాయ్ ఇది? ఇదంతా మీకు బాయిల్ అయ్యేది మాకు ఇంటర్నల్ ఉంటాయి, అది చూస్తాం. అంటే అప్రాక్సిమేట్గా ఒక 30 నిమిషాలు అలా పడద్దా? 30 నిమిషాలు బిర్యానీ రెడీ అయిపోవడానికి. రైస్ వేసాక అవును, అది ఒక అరగంట అయితే పడద్దంట. మిక్సింగ్ చేసేసి మూత పెట్టేసి దమ్మేస్తారు అంతేగా? ఇంకా టైం ఉంది. ఇంకా టైం ఉందా? వేసిన అన్నం మళ్ళీ 90% ఉడికింది, ఇప్పుడు 10% ఉడకాల. ఓకే, దానికోసం అని కొద్దిసేపు చూసి దాన్ని దమ్మిస్తాను అనమాట. ఓకే అన్న. అక్కడ అదేమో మిక్స్ చేశారు కదా, ఇక్కడ చూడండి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మామిడికాయ పచ్చడి అంటారు ఆయన. బాగుంది టెక్స్చర్. ఇది చూడండి సెమీ గ్రేవీ, అన్నంలో కూడా కలిపేసుకోవచ్చు, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందంట. రోటీలో కూడా అదిరిపోతుందంట. అసలు చూడండి, చూస్తుంటేనే మంచిగా తినాలన్న ఇదిగా ఉంది. అయితే ఇక్కడ పార్సిల్ చేస్తున్నారు చూడండి. ఈ పార్సిల్ అయితే ఆర్డర్స్ ఉన్నాయంట. ఇది అలాగా 100 రూపీస్ పడుతుందంట ప్యాకెట్, అంతే కదండి? 100 రూపాయలు 8 ముక్కల దాకా వస్తాయంట విత్ గ్రేవీతో. ఇక్కడ రైస్ చూడండి, ఇప్పుడే జస్ట్ మిక్స్ చేశారన్నమాట. బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్ 50% పైన. 5 నిమిషాల్లో మూత పెట్టారు. అమ్మో అబ్బా అన్న, ఓకేనా? బా చూడండి, దమ్ పెట్టేశారు. నిప్పులు అసలు. నిజంగా ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. ఆ సెగ అయితే ఇంకా పెరిగిపోయింది. ఒక్కసారి చూడండి వెనకాల నిప్పులన్నీ వేసేసారన్నమాట దమ్ పెట్టినప్పుడు. కొన్ని పొలాలు తీసి ఇందులో పెట్టారు, ఇందులో నిప్పులు అందులో నిప్పులు కలిపి మొత్తం ఇదిగోండి ఇలా పెట్టేశారనమాట. ఇప్పుడే కాజాబాయ్ గారు అయితే ఇందాక చెప్పినట్టుగా వెళ్ళి మటన్ తీసుకొచ్చారు. మటన్ సైజ్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదిగోండి, చాలా పెద్ద పీస్ ఉందన్న. 2 పీసులు వేస్తారు. ఇదేంటన్నా, ఇది పొట్టేలు అని చెప్పారు కదా? పొట్టేలు మాంసం వాడతారంట. అది కూడా పీస్ కూడా మీకు చూస్తే 120 గ్రాములు వస్తుందంట 2 పీసులు. ఎంత అన్నారు? 400 కదా? 400 రైస్ అన్లిమిటెడ్. అది చూసుకోండి. ఇది కూడా చూద్దాము. మేకింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. అసలు ఈయన కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, ఎలా ఉంటుందని చూద్దాం. సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. తెచ్చిన మటన్ కూడా నీట్గా శుభ్రం చేస్తున్నారు అనమాట మంచిగా. ఏం సార్ ఇది? కొత్తిమీర ఒకటేనా, పుదీనా కొత్తిమీర? రెండు కలిపి కొత్తిమీర పుదీనా యాడ్ చేశారు. డైరెక్ట్ మిర్చి వేసేస్తారండి? ఓకే. కళ్ళుప్పు వాడుతున్నారండి? కళ్ళుప్పే వాడతారంట. ఇప్పుడైతే ఇంకేది ఇలా ఉంచేస్తారో, మళ్ళీ బిర్యానీ ప్రిపేర్ అయ్యేటప్పుడే దీన్ని తీస్తారనమాట బయటికి. ఇదేమో ఇందాక చికెన్ దమ్ అనమాట. ఇది అవుతుంది ఇంకా. ఈ పక్కనే ఇవాళ తక్కువ కాబట్టి ఈ చిన్న హండీ పెట్టారనమాట మటన్ బిర్యానీకి. ఇది ఎంత అన్నారు? 7 కేజీలు. మటన్ అంతా అండి 5 కేజీలా? 5 కేజీలు. ఇది మొత్తం అంతా 7 కేజీలు వస్తుందా? ఓకే. ఇది కూడా సేమ్ ఇందాకలాగే చెక్క లవంగాలు వేసి ఉల్లిపాయలు వేసారనమాట. బాయ్ ఇది ఇంకా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టు. ఇంకా డౌన్ చేస్తున్నారంట.
చూద్దాం. ఏం మనవాడు ఒకటే తీసేస్తాడా ఏంటి? తీసేస్తాడా? పైది తీసేస్తాడు. పై తీస్తాడా? ఓకే ఓకే. ఓకే ఓకే. కలర్ భలే వచ్చిందన్న పైన. ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు టమాటో కూడా వేసారనమాట. మీకు బిర్యానీలో టమాటా ఏంటని చాలామంది అనుకోవచ్చు. ఇది హైదరాబాద్ స్టైల్ వేరు కంప్లీట్గా, ఇది వేరు అనమాట. మన ఆంధ్రాలో ఉన్న ప్రత్యేకించి ఎస్పెషల్గా గుంటూరు డిస్టిక్ కానీ విజయవాడలో ఉన్న బిర్యానీ మాత్రం ఖచ్చితంగా టమాటా యూజ్ చేస్తారండి. అదొక హైదరాబాద్ స్టైల్ అదొకటి, ఇదొకటి. దేని టేస్ట్ దానిదే అనమాట. అది ఓకే. సో టమాటా కూడా మగ్గిన తర్వాత చూద్దాం. మటన్ కూడా వేసేస్తున్నారు. పీసులు మాత్రం భలే ఉన్నాయి చూడండి. ఆ సైజ్ అయితే మాత్రం భలే నచ్చింది నాకు. నెక్స్ట్ పెరిగేసారండి. ఇప్పుడే పెరిగేసి మిక్స్ చేస్తున్నారు. మటన్ చూడండి మూత పెట్టి ఉడికిచ్చారు. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నారు. ఇది ఎసరికి సరిపడా నీళ్ళు అన్న. ఓకే. ఇది ఇంకా అయిపోయినట్టేనన్నా, వెళ్ళిపోతుంది షాప్ దగ్గరికి. ఓకే. ఇక్కడ ఇంకేమి కదపరా? ఓకే. ఇక్కడ పొయ్యి మీద ఉంటాం ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుందండి బిర్యానీ. ఇంకా షాప్ ఇక్కడ గరిట ఏం పెట్టట్లేదు. ఇంకా ఒక చిన్న రిక్షా ఉంది, దాంట్లో తీసుకెళ్ళిపోతున్నారు అంతే. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోద్ది అంటది. బిర్యానీతో పాటు కట్టా, గోంగూర, పెరుగు చట్నీ ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి. చికెన్ ఫ్రై కూడా పెట్టేసుకున్నారు. బాస్మతి బియ్యం. ఓకే బాయ్, హిట్ వచ్చి మటన్ బిర్యానీలోకి రైస్ కూడా వేస్తున్నారు. ఇది దాని మీద కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది కదండి. ఓకే. టైం లేదండి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 12 కావస్తుంది. మామూలుగా అయితే బాయ్ ఇప్పుడు ఎన్నింటికి షాప్ ఎన్నింటికి చేస్తారు? మేము పొద్దున 11:30కి తీసేస్తాము. ఇవన్నీ 11:30 పావుతగా 12ంటికి అక్కడ పంపించేస్తాం. ఓకే. ఇవాళ లేట్ అవుతుంది కాబట్టి, అంటే మనం యూట్యూబ్ అనేది పెట్టుకోవాలి, ప్రోగ్రామ్ లేదు కదా, అందులో మటన్ కూడా ఇవాళ లేదు. మా టైం అయితే కరెక్ట్ అయిపోయింది. అది అయితే వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. ఈ మటన్ ప్రోగ్రామ్ పెట్టాం కాబట్టి ఇవాళ లేట్ అవుతుంది ఒక అరగంట అంతే. అది మ్యాటర్. మటన్ కూడా రైస్ వేస్తారు కదండి, ఇది కూడా దమ్ పెట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ దమ్ ఎలాగో పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు అయితే ఫ్యాన్ కింద కూర్చుందాం. అంతలో ఇది కూడా వచ్చేస్తుంది. ఇంకా ఇది కూడా ఏం లేదండి, జస్ట్ దమ్ అయిపోతే అయిపోయినట్టాను అనమాట. షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ షాప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడే షాప్ దగ్గరికి కూడా వచ్చేసాం. షాప్ ఎక్కడ ఉంటుందంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తా చూడండి. అంతకన్నా ముందు ఇదిగోండి రిక్షా కూడా వచ్చేసింది. ఇదైతే పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట షాప్లోకి, లోపల పెట్టేస్తారు. అయితే అడ్రస్ ఎక్కడంటే ఇది మంగళగిరి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్డు మీదే ఆపోజిట్లో ఏఎస్ఆర్ ఫర్నిచర్ మాల్ అని ఉంది. ఇంకా ఎక్కడ చూడండి మందాకిని రెస్టారెంట్ అని బార్ ఉంది. దాని ఆపోజిట్లోనే సంగీత మెడ్ ప్లస్ పక్కనే ఉంటుంది చూడండి, చిన్న షాప్ లాగా. ఖాజాబాయ్ బిర్యానీ పాయింట్. ఇది మ్యాటర్. చిన్న షాపు. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. రిక్షా కూడా వెళ్ళిపోతుంది. ఈలోపు మటన్ బిర్యానీ కూడా రెడీ అయిపోద్ది. బాగుంది. చిన్న స్పేస్ అండి, మరి ఏసీ సిట్టింగ్ అది ఏమి ఉండదు, మాస్ సిట్టింగ్ అనమాట. ముందే చెప్తున్నాను. పార్సిల్ పట్టుకెళ్తాం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. కూర్చున్న వాళ్ళు కూర్చోవచ్చు. అది ఇది షాప్ అయితే. అన్నయ్య ఆల్రెడీ వచ్చాడు. ఇలా ఉంటుంది అనమాట సిట్టింగ్. బిర్యానీ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి నేను అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యేలోపు చూడండి ఇప్పుడే ఖాళీ అయిపోతుంది. స్మెల్ అయితే మాత్రం భలే అవుతుందండి. పార్సిల్ అయితే కడుతున్నారు. బిర్యానీ తీయాలంటే టెక్నిక్ ఉండాలరా, ఎలా పడితే అలా తీయకూడదు. మటన్ కూడా వచ్చిన తర్వాత ఒకసారి రెండు టేస్ట్ చేసేద్దాం. ఇదిగోండి మటన్ బిర్యానీ కూడా వచ్చేసింది. మటన్ కూడా రెడీ అయిపోయింది. మటన్ బిర్యానీ కూడా వచ్చేసింది. ఇది కూడా ఎక్కిచ్చేస్తారు ఇప్పుడు పైకి. అండ్ మనకి ఇవాళ ఏంటో చూడండి, ఇప్పుడు దాకా ఎండగా ఉంది, ఇప్పుడు మాత్రం క్లైమేట్ ఒకసారిగా మారిపోయింది. బాగుంది. ఇలాంటి వర్షంలో మంచి బిర్యానీ పడితే సూపర్. ఇంకా టేస్ట్ చేద్దాం వచ్చిన తర్వాత. అదే ఇప్పుడు పెట్టించేసుకొని. చూడండి మటన్ బిర్యానీ మంచి స్మెల్ అయితే మాత్రం భలే వస్తుందండి. నిజంగా నెయ్యి వేస్తారంట దీనిపైన.
చూద్దాం. నెయ్యి చూడండి వేసేస్తున్నారు, మొత్తం మంచి ఫ్లేవర్ తగులుద్ది. అయితే పార్సల్కి చూడండి, మన లెగ్ పీస్ ఒకటి, ఒక నార్మల్ పీస్ వేసి రైస్ వేస్తున్నారు ఆ కవర్ నిండా. ఫైనల్గా మటన్ బిర్యానీ కూడా వచ్చేసింది కదండి, ఇంకైతే టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ పెట్టించుకున్నాను. ఇదిగోండి మనకైతే ఇక్కడ ఇలా ఒక బౌల్లో ఇస్తారనమాట. మీకు పీసులు అయితే 2 పీసులు ఇస్తారు. రైస్ ఎంత కావాలితే అంత ఇస్తారనమాట, తిన్నోళ్ళకి తిన్నంత. ఇది కాకుండా ఇదిగోండి మంచి మన గుంటూరు స్టైల్ గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ, అండ్ ఎస్పెషల్ కిందకి తయారు చేశారు కదా కట్ట, చూడండి పొగలు పొగలు, అండ్ మంచిగా ఆనియన్స్ కూడా ఇచ్చారు. కానీ ఏ మాటగా మాట చూడడానికైతే మంచి టెంప్టింగ్గా ఉందండి. ఈ బౌల్ నిజంగా నేను మామూలుగా చిన్నగా ఉంటుందేమో, కొద్దిగా పడద్దేమో అనుకున్నాను. ఒకసారి ఇందులో చూడండి ఎంత ఉందో, చాలా ఉందన్నమాట. కాదన్నా నేను కాజాబాయ్, నేను ఈ బౌల్ చూసి కొద్దిగా పడుతుందేమో అనుకున్నాను, చాలా పట్టేసింది దీంట్లో. ఇలాంటివి అసలు చూడండి, ఇది కనబట్ల చూడడానికి చిన్నది ఉంది, క్వాంటిటీ మాత్రం చాలా వచ్చేసింది అన్నమాట ఫుల్గా. నాకైతే ఒకటి తింటే సరిపోతుంది అలా ఉంది. ఇంకా టేస్ట్ చేద్దామండి. ఇందులో కొద్దిగా ఉంది, ఇది కూడా వేసేద్దాం. ఎంత పొడిగా ఉందో చూడండి రైస్ కూడా ఒకసారి, చాలా పొడిగా ఉందన్నమాట. పైన నెయ్యి కూడా గుమ్మరిచ్చేసారు. ఫస్ట్ ప్లెయిన్గా టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ప్లెయిన్ టేస్ట్ చేస్తేనే ఆ రైస్ అరోమా, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి. సో అదే అండ్ అలాగే మరి ముఖ్యంగా మన అలవాటు కూడా అదే కాబట్టి. ఆహా, స్మెల్ మాత్రం అనిపించింది. రాజాబాయ్ ప్లెయిన్ టేస్ట్ చేసా ఫస్ట్. ప్లెయిన్ రైస్ ఎక్సలెంట్ ఉంది. ఆయన చెప్తే ఏదో అనుకున్నా కానీ నిజంగా సూపర్, ఎక్సలెంట్ అన్నది. యాక్చువల్గా నేనేంటంటే, నేను అసలు బిర్యానీ బాగుంటే నేను అసలు ఏమి వేసుకోను. మీది ఇంకా బాగుంది ఫ్లేవర్. ఇంకో విషయం, దీనికి మనం సాంబార్ ఇడ్లీ తింటాం కదా, ఆ సాంబార్ ఇడ్లీ తినేటట్టు కట్ట పలసగా ముందు తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. ఇంకా ప్లెయిన్ రైసే తినేయచ్చు, అది కూడా అవసరం లేకుండా, అంత బాగుంది. సో అది చెప్పి మరి బాగుందంటే నిజంగా సూపరు. చెప్పి మరి కొట్టడం అంటే ఇది ఖచ్చితంగా బాగుంటుంది, అంటే బాగుంది, నాకు నచ్చింది. వా, తిని చూద్దాం. లెగ్ పీస్ జస్ట్ ఇలా ఒక చిన్న బైట్ చూడండి, ఎంత బాగా కుక్ అయిందంటే. ఇది ఇందులో పెట్టుకుందాం రైస్లో. ఇలా రైస్ ఇలా ఉంటే చాలు అన్నమాట. బా, ఫ్లేవర్ అయితే ఇచ్చేచ్చండి 100 మార్కులు, అదిరిపోయింది. మొక్క కూడా మంచి సాఫ్ట్గా సూపర్ ఉంది. ఇవి కూడా బాగుంటాయి అంటున్నారు కాబట్టి కొద్దిగా టేస్ట్ చేద్దాం. ఇవి కూడా ఫస్ట్ గోంగూర వేద్దాం. గోంగూర లైట్గా, ఎక్కువ కాదు, గోంగూర లైట్గా వేసి మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసి ఒక చిన్న పీస్ పెడదాం ఇందులో. ఇలా దమ్ పీస్ పెట్టి ఇప్పుడు తిన్నాం. గోంగూర ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. గోంగూర అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఒకేలా ఉంటుంది, అలాగే ఉంది. గుడ్. మనకు మెయిన్ ఈ బిర్యానీ రైస్, ఇది ఫ్రై కూడా వచ్చింది. ఇది ఫ్రై కావాలంటే సపరేట్గా ఫ్రై పీస్ బిర్యానీ అని ఇస్తారా? అవును, సపరేట్ అదే రైస్ ఫ్రై బిర్యానీ అని ఇస్తాం. లేదా మటన్ రైస్ ఉంటే మటన్ రైస్తో పాటు ఇది మటన్తో పాటు ఇస్తారు, మటన్ రైస్తో పాటు. రైస్తో పాటు. ఇప్పుడు ఇదైతే 150 రూపాయలు కదా, ఈ కప్పుతో ఇస్తే ఎంత?
అది కేవలం కప్పు ఓన్లీ కప్పు అయితే 100 రూపాయలు. 100 రూపాయలు. అది కాదు రైస్తో పాటు 200. 200. ఫ్రై ఓన్లీ ఫ్రై పీస్లోని ఇవి రైస్ వస్తుంది, దమ్ రైస్. సో అది కూడా చూద్దాము. బాగుందండి, గోంగూర కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనకు కావాల్సింది ఏంటంటే ఒరిజినల్ చెప్పండి. నేను చెప్తే అదే చెప్తాను, లేదని మానేస్తా. కట్టా కలుపుదాం. కట్టా కూడా ఇందాక ప్రాసెస్ చాలా బాగుంది, మంచి అది ఏంటది అంటారు. దీంట్లో ఏం వేస్తారు, అది పచ్చెనపప్పు కదా. పచ్చెనపప్పు వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే ఫోన్ హీట్ ఎక్కిపోయింది అన్నమాట ఆ టైంలో, అందుకే తీయలేకపోయాను. సార్ మామూలుగా ఇందులో కట్ట అంటే వంకాయ వేస్తారు, వంకాయ వేసారండి? వేసా. ఇది వంకాయ మిక్స్ అయిపోద్ది అంటారా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్కువ వేసుకోవాలంటారా? అదేలేండి. చూడండి, నేను కొద్దిగా వేసుకున్నా, ఆయన అంతా కొద్దిగా వేసి ఇక్కడ వచ్చిన కస్టమర్లు కూడా ఇదే విధంగా తినిపిస్తుంది దగ్గర నుండి. వాళ్ళకి తెలియదు కట్ట అంటే ఏంటనేది. అదేలే, అందుకని దగ్గర నుండి ఈ విధంగా తినండి అని అంటారు. అదేలే అన్న. మీరు కట్ట పోసారు కదా, అన్నం కూడా ఉబ్బిద్ది, పీల్చిద్ది అన్నమాట. అవును. సో ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. బాగుంది. మీకు తెలుసా, గుర్తుందో లేదో, నేను కట్ట మామూలుగా తిన్నాను, కానీ చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇంత కట్ట వేసుకుని తిన్నాను. చాలా బాగుందన్న ఇది కూడా. అవును, కట్ట ఫ్లేవర్ చాలా బాగుంది. మనం వెయిట్ చేస్తున్న మటన్ బిర్యానీ కూడా వచ్చేసింది. మొక్క చూసారు కదా ఎంత ఉందో, బరువుగా కూడా ఉంది ఉడికినా సరే. అండ్ ఇది కూడా రైస్ కూడా క్వాలిటీ అదైతే చాలా బాగుందండి, స్మూత్గా పట్టుకుంటుంటే. అండ్ మనకి ఇదిగోండి సేమ్ ఇందాక అట్లాంటి బౌలే ఇచ్చారు, ఇంకొక పీస్ కూడా ఉంది దీంట్లో, మనం అయితే వేసుకోలేదు ఇప్పుడు. సో ఇదనమాట. మళ్ళీ చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మటన్ బిర్యానీ మండే దొరకదు, మిగతా అన్ని రోజుల్లో దొరుకుద్ది, మండే మాత్రం దొరకదంట. శనివారం షాప్ హాలిడే ఉంటుందంట, అదైతే గుర్తుపెట్టుకోండి. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అంటారా, టేస్ట్ అయితే కేకబుట్టించిందండి అది. అండ్ ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. మటన్ దమ్. ఇది కూడా భలే ఉంది ఫ్లేవర్. బాగుంది. నాకు చికెన్ ఇంకా బాగా నచ్చింది. నాకు దీని మీద చికెన్ దమ్ చాలా బాగా నచ్చింది. రైస్ అయితే పీస్ వద్దాం. ఇక్కడ చూడండి, మంచిగా బాయిల్ అయిపోయింది. ఇది కూడా లోపల వరకు కూడా మంచి కుక్ అయిపోయింది. అదిగోండి చూసారా, జనాలు కూడా ఫుల్ వచ్చేసారు మొత్తం. ఇది టేస్ట్ చేద్దాం, రైస్లో పెట్టుకుందాం. బాగుంది, బిర్యానీ బాగుంది. బట్ నాకైతే చికెన్ దమ్ చాలా బాగా నచ్చింది. రైస్ దీని మీద అది ఇంకా హెల్త్. లాస్ట్లో కొద్దిగా పెరుగు చట్నీ వేసుకున్నాను. నేను కట్ట అంత తిన్నాను, ఇంట్లో చేసిన, ఎక్కడ చేసినా. ఫస్ట్ టైం మీ దగ్గర ఎంత తిన్నా నేను. మామూలుగా అయితే ఇంత వేసుకుంటా ఊరికే టేస్ట్ కోసం. నేను ఆల్రెడీ 2 స్పూన్లు వేసుకున్నా, మీరు ఇంకో స్పూన్ వేసేసి కాదు, ఫస్ట్ టైం వదలకుండా తిన్నా కట్ట. బాగుంది బట్టే కదా తిన్నాం. అది అసలు మామూలుగా తిన్నాను, ఇంట్లో కూడా తిన్నాను నేను. సో మొత్తానికి ఫుల్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, అలాగే ఫ్రై పీస్ బిర్యానీ కూడా టేస్ట్ చేసాం. నాకైతే మాత్రం బాగా, అంటే ఫస్ట్ మరి చికెన్ తిన్న వల్ల లేదంటే ఏంటో నాకు తెలియదు, కానీ చికెన్ దమ్ బిర్యానీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందండి. అండ్ అలాగే వెనకాల జనాలు కూడా వస్తున్నారు. అండ్ మీరు తిన్న వాళ్ళకి తిన్నంత మర్చిపోకండి, 150 రూపీస్కి. సో అంతేనండి. కాజా అన్న, థ్యాంక్ యూ. మరి వెళ్ళొస్తా, మన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. సరేనా, వెళ్ళొస్తాను మరి. థ్యాంక్ యూ అన్న. అయితే మనకి మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి లొకేషన్ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మంగళగిరి మెయిన్ రోడ్డు మీదే. ఇదేంటి, గౌతమ్ బుద్ధ రోడ్డు కదన్నా? గౌతమ్ బుద్ధ రోడ్డు, ఏఎస్ఆర్ ఫర్నిచరు. అంతెందుకు మీకు బాగా గుర్తుండాలంటే
అది చూడండి, మందాకిని రెస్టారెంట్ అండ్ బార్ నుంచి అక్కడ యూటర్న్ ఉంటుంది. మీరు అటు నుంచి వస్తే ఇది గుర్తుపెట్టుకోండి, లేదంటే మనకి ఇటు నుంచి వచ్చారనుకోండి అక్కడ యూటర్న్ ఉంటుంది. ఇలా తీసుకొని వస్తే జస్ట్ ఇక్కడే ఉంటుంది చూడండి, ఖాజాబాయ్ బిర్యానీ పాయింట్. అది మ్యాటర్, పెద్దదేం కాదండి షాపు, చిన్నదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఖాజాబాయ్ బిర్యానీ పాయింట్ బోర్డులు కూడా ఉంటాయి. లోపల మాస్ సిట్టింగ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అది మ్యాటర్. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీలైతే కూడా షేర్ కూడా చేయడం మర్చిపోకండి. అలా అంతేనండి. ఇంకా మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో, ఇంకో స్పెషల్ వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.